హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. నిన్న చెన్నాయపాలెం గ్రామంలో కాసు మహేష్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారి మీద వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్నారు. తను మాట్లాడుతూ తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి లావు కృష్ణదేవరాయలకి ఎంపీ సీట్ ఇచ్చారు, మరి జంగా కృష్ణమూర్తికి సీటు ఎందుకు ఇవ్వలేదు, బీసీల మీద ప్రేమ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను కాసు మహేష్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను. మీ పార్టీ పుట్టించడానికి పనిచేసిన వ్యక్తి, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి పనిచేసిన వ్యక్తి, మీ పార్టీలో 12 సంవత్సరాలు ఆరోగ్యాన్ని డబ్బుని సైతం లెక్క చేయకుండా మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని మీరేం గౌరవించారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆయనకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటంటే, అతను మీటింగ్ పెట్టుకుంటే ఫ్లెక్సీలు తీసేశారు, అతను మీటింగ్కి జనాలు రాకుండా ఆపేశారు, తనకి ఆఫీసుల్లో ఎటువంటి పనులు జరగకుండా అడ్డుకున్నారు. మరి వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన పనికిమాలిన పనులు చెప్పకుండా టీడీపీ వాళ్ళు సీటు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు సీటు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే మీకోసం 12 సంవత్సరాలు పనిచేశారు. అటువంటి వ్యక్తికి మీరిచ్చిన గౌరవం ఏంటి? అది వదిలేసి టీడీపీ వాళ్ళు జంగా కృష్ణమూర్తి గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించారు, తన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేసి వారు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి తన గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ కోఆర్డినేట్గా నిర్మించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30-40 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి తనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే జంగా కృష్ణమూర్తి గారు రాత్రింబవళ్ళు కష్టపడుతూ 46-47 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ రోజున జంగా కృష్ణమూర్తి గారి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా నిన్ను గెలిపించుకోవడానికి నువ్వెంత ప్రచారం చేసావో తెలియదు, కానీ నీ కోసం తను అహర్నిశలు కష్టపడ్డాడు. తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడుతూ తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఔన్నత్యాన్ని గుర్తించి అతన్ని గౌరవించాల్సిన మీరు వెన్నుపోటు పొడిచి ఈ రోజున అతని మీద ఏదో ఆ చెన్నాయపాలెం గ్రామంలో యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు ఏదో రకంగా పొందాలని ఏదో 4 మాయమాటలు చెప్తే ఈ రోజున నమ్మే పరిస్థితిలో యాదవులు ఎవరు లేరని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. అలానే తను మాట్లాడుతూ బీసీలకి వైసీపీలోనే సామాజిక న్యాయం, యేసురత్నం గారికి సామాజిక న్యాయం, ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్తున్నారు. అయ్యా కాసు మహేష్ రెడ్డి గారు, నీ నామినేషన్కే వచ్చారు యేసురత్నం గారు. నీ నామినేషన్కి వస్తేనే నువ్వే తనని ఆర్డీఓ ఆఫీస్లోకి తీసుకెళ్లకుండా ఉంటే తను బయట కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళారు. దాని గురించి చెప్పు. ముందు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి జంగాకి న్యాయం చేశారని చెప్తున్నావు తప్పితే ఇక్కడ నియోజకవర్గంలో నువ్వేం చేసావో చెప్పకుండా, నీకు దమ్ము ధైర్యం ఉంటే జంగా గారికి యేసురత్నం గారికి నువ్వు చేసిన అవమానాలని చెప్పి నేను వాళ్ళకి ఇలా అన్యాయం చేశాను, అవమానపరిచాను అని చెప్పేసి అప్పుడు ఓట్లు అడుగు. అది వదిలేసి జగన్ గారు జంగా గారికి ఇది చేశారు, జగన్ గారు యేసురత్నం గారికి ఇది చేశారని చెప్పేసి వాళ్ళు చేసిన దాన్ని నీ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఈ నియోజకవర్గంలో ఈ బీసీ నాయకులకి నువ్వేం చేశావు, వాళ్ళను నువ్వెంతలా అవమానపరిచావు అన్నది మాట్లాడితే నీకు అసలు ఓట్లు పడే పరిస్థితి లేదని భయపడి, అది కాకుండా జగన్ గారు బీసీలకు న్యాయం చేస్తున్నారు, జగన్ గారికి ఓట్లు వేయండి అని చెప్పేసి అంటున్నావు తప్పితే నేను ఇలా అవమానపరిచాను, వారితో సంబంధం లేదు, నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగే పరిస్థితిలో నువ్వు లేవు. ఇంకొకటి అనిల్ కుమార్ యాదవ్ గారిని పక్కన పెట్టుకొని యాదవ్ గారితో జంగా గారిని, యాదవ్ గారితో సాటి యాదవ్ని ఏదో రకంగా మాట్లాడిస్తూ ఓట్లు అడిగి గెలుపొందాలనే ప్రయత్నంలో ఉన్నావు. రాబోయే రోజుల్లో జంగా గారి దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది జంగా గారి దెబ్బ కాసు మహేష్ రెడ్డి అబ్బా అంటాం ఖాయం అని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.